రెడీ అన్న? రైటా? మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న చేవెళ్ళ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఆయన వాడినటువంటి భాష, ఉపయోగించినటువంటి పదాలు, వాటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మళ్ళీ 2 గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామని చెప్పి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకము, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పారు. కానీ వాస్తవానికి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే, 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే, కేవలం 40 లక్షల మందికే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపజేస్తామనడం అంటే నిజంగా అది కాంగ్రెస్ పార్టీని, వాళ్ళ గ్యారంటీల్ని, వాళ్ళ హామీల్ని నమ్మి ఓట్లేసిన జనానికి నెత్తి మీద శటకోపం పెట్టడమే తప్ప ఇంకోటి కాదు. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా, పేదలందరికీ కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. వాళ్ళందరికీ వర్తింపజేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది పేద ప్రజానీకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో 1,34,48,000 గృహ విద్యుత్ కనెక్షన్లు ఉంటే దాంట్లో 1,05,00,000 గృహ విద్యుత్ కనెక్షన్లు మాత్రమే 200 యూనిట్ల లోపు విద్యుత్తును వాడుతూ ఉన్నారు. సో మేమేమంటున్నాం, దీంట్లో కూడా కోతలు పెట్టకుండా 1,05,00,000 గృహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ 200 యూనిట్ల విద్యుత్తును డెఫినెట్గా వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆ స్కీమ్ను వాళ్ళందరికీ వర్తింపజేయాలి. అంతేకాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకొక 29,34,000 విద్యుత్ కనెక్షన్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా అప్ టు 200 యూనిట్ల వరకు వాళ్ళకు కూడా ఉచితంగా ప్రభుత్వము ఆ 200 యూనిట్ల విద్యుత్ ఖర్చును భరించాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు. ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు రకరకాల కండిషన్లు పెడుతున్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నారు గృహజ్యోతి పథకం కింద. మళ్ళీ ఇప్పుడు దాంట్లో కొర్రీలు పెడతా ఉన్నారు, కోతలు పెడతా ఉన్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు రకరకాల ఆంక్షలు పెట్టి మసిపూసి మారేడికాయ చేసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో, ప్రజల్ని మోసగించే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో డెఫినెట్గా దాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. బేషరతుగా మీరు గతంలో ఎన్నికల సందర్భంలో చెప్పినట్టుగా అందరికీ దీన్ని వర్తింపజేయాల్సిందిగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఆయన సవాల్ విసురుతాడు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, సవాల్ విసిరే అర్హత మీకుందా? గతంలో కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ సీటుకు మీరు పోటీ చేసినప్పుడు ఆనాడు ఎమ్మెల్యేగా ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నావు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన వెంటనే మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీకి పోటీ చేసినాం 3 నెలలు తిరగకముందే. అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా ప్రభుత్వం వచ్చిన కొత్తలో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే రాజకీయ సన్యాసం అన్నావు. బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 99 సీట్లు సాధించి మా మిత్రపక్షం మజ్లీస్ పార్టీతో కలుపుకొని బ్రహ్మాండంగా ఆనాడు మేము మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాల్ని కైవసం చేసుకున్నాం. మళ్ళా నువ్వు మాట తప్పినావు. ఏదో ఎన్నికలలో మస్తు మాట్లాడతాం, గవాన్ని పట్టించుకుంటారు, ఎన్నికల సందర్భంలో మాట్లాడే మాటలని మళ్ళా నువ్వు మాట తప్పినావు. కాబట్టి అటువంటి నీకు సవాల్ చేసే అర్హత లేదు. అయినప్పటికీ నువ్వు నిన్న సవాల్ చేసినావు కాబట్టి కేటీఆర్ గారిని ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. మీకు దమ్ముంటే మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని 543 సీట్లున్న లోక్సభలో ఈ భారతదేశంలో మ్యాజిక్ ఫిగర్ 270 సీట్లు కదా, దమ్ముంటే ఆ 272 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటేటట్టుగా కాంగ్రెస్ పార్టీ
మీ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని ఎన్నికలకు పోవాల్సిందిగా నేను సవాల్ చేస్తూ ఉన్నా. ఎట్లయితే మా కేటీఆర్ గారు మొన్న అన్నారో రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా రావని అన్నారు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. 55 సీట్లు రావాలి ఎల్ఓపికి లోక్సభలో, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. మీకు దమ్ముంటే మేము సవాల్ చేస్తూ ఉన్నాం, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలి. పోటీ చేసి సొంతంగా మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీట్లను సాధించాలి. మీకు ఆ దమ్ముందా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని పోటీ చేసే ముఖం ఉందా మీకు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సవాల్ చేస్తూ ఉన్నా. నువ్వు ఏ పార్టీ మీద సవాల్ చేస్తూ ఉన్నావు? తెలంగాణను తెచ్చిన పార్టీ, తెచ్చిన తెలంగాణలో 2 సార్లు అధికారాన్ని చేజిక్కించుకొని బ్రహ్మాండంగా ప్రజల కోసం పనిచేసిన పార్టీ. అటువంటి పార్టీ మీద, అటువంటి నాయకుని మీద నువ్వు సవాల్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డికి హితవు పలుకుతా ఉన్నా. ఆయన మాట్లాడితే ఏమంటాడు, మేము మంచి పనులు చేస్తున్నాం మమ్మల్ని ఓడతలేరు అంటాడు. అసలు నువ్వు ఏడ మంచి పని చేస్తున్నావు? మొత్తం అబద్ధాల పనులు, భూతు పురాణాలు, ఇది తప్ప మంచి పనులు ఎక్కడ ఉన్నాయి నీ దగ్గర? ఇవాళ కేసీఆర్ గారేమో ఈ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తే, దీన్ని ఒక రోల్ మోడల్గా దేశంలో తీర్చిదిద్దితే, మీరు దీన్ని విధ్వంసం వైపు నడిపిస్తున్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బరాజు 3 పిల్లర్లు కుంగిపోతే వాటిని పునరుద్ధరించి ఈ ఏసంగి పంటకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి మీరు నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ వచ్చే జూన్ నాటికి గోదావరిలో ప్రాణహితలో వరద రావాలి, ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కొట్టుకపోవాలనేటటువంటి కుట్ర చేస్తున్నది వాస్తవం కాదా? మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మీ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో లేచి నిలబడి ఏం మాట్లాడతారు? ఆయనకు అవకాశం వస్తే మిషన్ భగీరథ ప్రాజెక్టే తప్పు అని మాట్లాడతారు. ఇవాళ విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో మీరు, మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అబద్ధాలు, దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. అంటే ఇవాళ తెలంగాణ 10 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి మీద, తెలంగాణ రాష్ట్రం ఎదుగుదల మీద ఇవాళ మీరు విషం కక్కుతూ ఉన్నారు. మిమ్మల్ని ఎట్లా ఓడుతారు? చేస్తున్నదంతా దుష్ప్రచారం, కక్కుతున్నదంతా విషయం, మళ్ళీ మిమ్మల్ని మేము ఓడాలని మాట్లాడుతున్నారు. ఏదైనా ఒక మంచి పని చేస్తే ఓడుతాం కదా. ఏం మంచి పని చేశారు మీరు? ఒక్కటంటే ఒకటి మంచి పని చేశారా? మీరు అధికారంలోకి వచ్చినాక కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పుడు అందుకు మిమ్మల్ని ఓడాలా? 17 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించి దాదాపు కొత్తగా 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చి 22 జిల్లాల్లో బ్రహ్మాండంగా అద్భుతంగా పంటలు పండించి తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదగడానికి కారణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు పక్కన పెట్టి దాంట్లో మేడిగడ్డ బ్యారేజ్ కొట్టుకపోవాలని చెప్పి కుట్రలు చేస్తున్నందుకు మిమ్మల్ని పొగడాలా? 13 రాష్ట్రాల వాళ్ళు ఇక్కడికి వచ్చి తెలంగాణలో మిషన్ భగీరథ ప్రాజెక్టును చూసి వాళ్ళ రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నాలు చేస్తే అటువంటి ప్రాజెక్టును అసెంబ్లీ వేదికగా మీరు తప్పుపడుతూ అసలు ఆ ప్రాజెక్టే తప్పు అని చెప్పి మీరు మాట్లాడుతున్నందుకు మిమ్మల్ని ఓడాలా? ఎందుకు ఓడాలి? మిమ్మల్ని మీరు ఏం చేసిరని ఓడాలి? 2000 పెన్షన్ 4000 చేసినందుకు ఓడాలా? చేసిరా? చేస్తామన్నారు. ప్రతి మహిళకు 2500 ఇస్తామన్నారు. 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. యువకులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మెగా డిఎస్సి అన్నారు మొదటి క్యాబినెట్లోనే. 2 లక్షల రుణమాఫీ ఇందిరమ్మ రాజ్యంలో డిసెంబర్ 9వ తారీఖు తర్వాత అన్నారు. రైతు భరోసా కింద 15,000 ఇస్తామన్నారు. కౌలు రైతులకు కూడా ఇస్తామన్నారు. ఒక్కటంటే ఒక్కటి మీరు ఇచ్చినటువంటి మాట మీద లేకుండా, మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా ఇంకా నిస్సిగ్గుగా భూతు పురాణాలు, అబద్ధపు ప్రచారాలతోని ఎదురుదాడి చేసే, అంటే ఇంకా మీరు పాలకపక్షం అనేటటువంటిది మర్చిపోయి ప్రతిపక్షం అనేటటువంటి భావనలోనే ఉన్నారేమో అనిపిస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తే. ఇంకోటి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, ప్రజల దృష్టిని మరల్చే కుట్ర చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆయన ఇచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు కానీ 6 గ్యారంటీల మీద ప్రజల్లో, తెలంగాణ సమాజంలో చర్చ జరగకుండా ఇక ఈ భూతు పురాణాల దిక్కు తిప్పుతా ఉన్నాడు. అబద్ధపు ప్రచారాలు, భూతు పురాణాల వైపు, అడ్డగోలు సవాళ్ళ వైపు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వైపు అటెన్షన్ అంతా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. పైన ఢిల్లీలో మోడీ ఉంటే ఇక్కడ ఏడీ వచ్చిండు. ఈ రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి మొత్తం ఏడీగా మారిపోయిండు. అటెన్షన్ డైవర్షన్. ఇవాళ తెలంగాణ సమాజంలో మీరు ఎన్ని రకాలుగా చెడు భాష మాట్లాడినా, పిచ్చి ప్రేలాపాలను వెళ్ళినా సమాజం గమనిస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి హామీలు, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు మీరు నిలబెట్టుకోకపోతే, అమల్లోకి తీసుకొని రాకపోతే డెఫినెట్గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు.
మాట్లాడితే కేటీఆర్ గారిని హరీష్ గారిని విమర్శించడం, ఇష్టం వచ్చినట్టుగా తిట్టడం, అడ్డగోలు విమర్శలు, నోటికి ఏదొస్తుంది అసెంబ్లీ వేదికైనా సచివాలయమైనా చివరికి మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయినా వాళ్ళు పెట్టుకునే సభలైనా ఇచ్చే టీవీ ఇంటర్వ్యూలైనా ముఖ్యమంత్రి గారు మంత్రులు నోటికి ఏదొస్తుంది ఎంత వస్తే అంత అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఇక మళ్ళీ మేము దానికి రియాక్ట్ అయితే ఇక చూసిరా వీళ్ళు ఆగుతలేరు, 2 నెలలు కాలే వీళ్ళకి అధికారం పోయి వీళ్ళు ఆగుతలేరు, ఓపిక లేదు. అంటే వాళ్ళేమో మమ్మల్ని తిడతారు, వాళ్ళేమో మమ్మల్ని దూషిస్తారు, అడ్డగోలుగా బూతులు మాట్లాడతారు. ఒక ఉద్యమ నాయకుడు 14 ఏళ్ళు పోరాటం చేసి చావు నోట్లో తలబెట్టి తెలంగాణను తెచ్చిన తెలంగాణను 10 ఏళ్లలో రోల్ మోడల్గా ఈ దేశంలో తీర్చిదిద్దినటువంటి తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత మా కేసీఆర్ గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడిన మాటలకు మళ్ళీ మేము రియాక్ట్ అయితే అవి చూసిరా వీళ్ళు ఆగుతలేరు, వీళ్ళకి ఓపిక లేదు, వీళ్ళు గిట్లంటారా వీళ్ళు గట్లంటారా అని చెప్పి ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టుగా మళ్ళీ మా మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా దారుణం ఏంటంటే ఇంకా దుర్మార్గం, ఆయన నోరు అది నోరా మూసినది మోరా నాకైతే అర్థమవుతలేదు. కానీ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆయన మాట్లాడుతున్నటువంటిది ప్రభుత్వాన్ని ఎవరు వడగొడతారు, ఎవడనండి ప్రభుత్వాన్ని వడగొడతాను ఎవడన్నా అన్నాడా? ఇప్పుడు మీ వాళ్ళనే 10 గుంపులు ఉన్నాయి, 10 గ్రూపులు ఉన్నాయి, నువ్వో గుంపు మేస్త్రి, నీళ్ళకి ఇంకో 9-10 మంది గుంపు మేస్త్రీలు ఉన్నారు. దాంట్లో ఎవరేం చేసుకుంటారో మాకేం సంబంధం? మేము నీ ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకుంటలే, నువ్వు 5 ఏళ్ళు ఉండాలి, నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేసే క్రమంలో నువ్వు బొక్కబోర్ల పడతావు ఖచ్చితంగా, మాకు ఆ విషయం తెలుసు. ఎందుకంటే నీకు పరిపాలన అనుభవం లేదు, నీకు చేత కాదు, ప్రజలంటే ప్రేమ లేదు, నీకు తెలంగాణ మీద ప్రేమ లేదు, ఈ సమాజం పట్ల నీకు గౌరవం లేదు, ఒక బాధ్యత లేదు. తెలంగాణ ప్రజల దురదృష్టమో నీ అదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి అయినవు. బంగారు పల్లెంలో తెలంగాణని నీకు అప్పచెప్పినాం, ఇక దాన్ని కుక్కలు నింపిన విస్తరాకి చేసి పారేస్తున్నావు నువ్వు. ఒకనాడు 2014లో తెలంగాణ రాష్ట్రం మా చేతికి వచ్చినాడు 50,000 కోట్ల పైచిలకు రెవెన్యూ రిసీట్స్తో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇవాళ 10 ఏళ్ల మా పాలనలో 2 లక్షల కోట్ల పైచిలకు రెవెన్యూ రిసీట్స్తో ఉన్నటువంటి తెలంగాణగా మార్చి నీకు అప్పచెప్పినాం. ఆ స్థాయిలో రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణకు వస్తూ ఉంటే 2 లక్షల కోట్ల పైచిలకు రెవెన్యూ ఇన్కమ్ తెలంగాణలో వస్తూ ఉంది. 2022-23కి వచ్చింది, ఇట్స్ ఆన్ రికార్డ్. అన్ని లక్షల కోట్ల సంపద ఉంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు అమలు చేస్తలేరు? మీరు చెప్పినటువంటి గ్యారంటీలు ఎందుకు అమలు చేస్తలేరు? రైతు బంధు నిధులు 7,700 కోట్లు మేము ఖజానాలో పెట్టిపోతే ఆనాడు మీరే కంప్లైంట్ ఇచ్చి ఎన్నికల సందర్భంలో రైతుల ఖాతాల్లో ఆ డబ్బులు పడకుండా చేసినారు. మరి ఇప్పటికి కూడా రైతు బంధు నిధులు ఎందుకు రైతుల ఖాతాల్లో పడతలేవు? ఎందుకు మీ మంత్రుల కంపెనీల ఖాతాల్లోకి పోతున్నాయి? ఎందుకు మీకు సంబంధించిన పెట్టుబడిదారులు కాంట్రాక్టర్ల ఖాతాల్లోకి ఆ డబ్బులు మల్లుతూ ఉన్నాయి? సమాధానం చెప్పాలి. ఇది వాస్తవం కాదా నేను మాట్లాడేది? రైతు బంధు నిధులు రైతుల ఖాతాల్లోకి పోకుండా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ ఖాతాల్లోకి పోలేవా? మీకు దమ్ముందా? మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇవాళ వరకు ఏ కంపెనీలకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఎన్ని నిధులు విడుదల చేసిరో దాని మీద ఒక శ్వేతపత్రం ప్రకటించే దమ్ము మీకుందా? ఉందా మీకు? ఏ కంపెనీలకు ఏ కాంట్రాక్ట్ సంస్థలకు ఎన్ని నిధులు మీరు వాళ్ళకు మళ్ళించిరో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా మీకు? అడ్డగోలుగా మీ అనుయాయులకు మీ అవసరాలకు పనికొచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా రైతుల ఖాతాల్లోకి పోవాల్సినటువంటి డబ్బులు, పెన్షన్దారుల ఖాతాల్లోకి పోవాల్సినటువంటి డబ్బులు, మహిళల ఖాతాల్లోకి పోవాల్సినటువంటి డబ్బులన్నింటినీ వాళ్ళ ఖాతాల్లోకి మలిపినటువంటి మీరు ఇవాళ మమ్మల్ని ఓడుతలేరు. ఎందుకు ఓడాలి? మిమ్మల్ని ఏం ఘనకార్యం సాధించడానికి మిమ్మల్ని ఓడాలి? ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వెంటనే 3 విషయాలు ఇవాళ స్పష్టంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే రైతు బంధు డబ్బులన్నీ రైతుల ఖాతాల్లో పడేటట్టుగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. వెంటనే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి కుంగిన 3 పిల్లర్లను మరమ్మతులు, కాపర్ డ్యామ్ నిర్మించి వాటిని వెంటనే మరమ్మతులు పూర్తి చేయాలి. పూర్తి చేయకపోయినట్టయితే డెఫినెట్గా ఖచ్చితంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రగానే తెలంగాణ సమాజం తెలంగాణ రైతాంగం భావిస్తుందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే చాలా చోట్ల పొలాలు ఎండిపోతున్నాయి, కాలువల్లో నీళ్లు లేవు, చెరువుల్లో నీళ్లు లేవు, బోర్లు నీళ్లు పోస్తలేవు, కరెంటు కష్టాలు ఉన్నాయి, రైతులు రోడ్డెక్కుతూ ఉన్నారు, అన్నదాతల సమస్యల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితే లేదు. కాబట్టి డెఫినెట్గా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఆ పనులు పూర్తి చేయాలి, పంపింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా
నిరుద్యోగుల పక్షాన కూడా నేను అడుగుతా ఉన్నా, తక్షణమే మెగా డిఎస్సిని వేయాలి. గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మేము గతంలో 403 ఇస్తే దానికి ఒక 60 కలిపి 463 ఇచ్చారు. ఎన్నికల సందర్భాల్లో మీరు ఏమన్నారు? 563 ఇచ్చారు. 503 మేము ఇస్తే దానికి కొన్ని 60 కలిపి ఇచ్చారు. ఎన్నికల సందర్భాల్లో మీరు ఏమన్నారు? 1500 గ్రూప్ 1 ఉద్యోగాలు ఉన్నాయి, వీళ్ళు ఇస్తలేరన్నారు. మరి 1500 ఉద్యోగాలు ఉంటే ఇంకా ఎటువేని మరి ఇవ్వాలి కదా నోటిఫికేషన్, మీరు ఎందుకు ఇస్తలేరు? గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వాలి. నిరుద్యోగ భృతిని కూడా వెంటనే విడుదల చేయాలి. యువకుల ఖాతాల్లో, నిరుద్యోగుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నా. అంతిమంగా ఒకటే మాట మేము కోరుతా ఉన్నాం, రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలి, తన పద్ధతి మార్చుకోవాలి. నీకు సవాల్ చేసే అర్హత కూడా లేదు. ఎందుకంటే గతంలో 2-3 సందర్భాల్లో సవాళ్ళు చేసి నువ్వు తోక ముడిచినావు. ఇవాళ మేము సవాల్ చేస్తూ ఉన్నాం, మా సవాల్ను స్వీకరించు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము సవాల్ చేస్తూ ఉన్నాం. దమ్ముంటే మీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకొని మీరు 543 లోక్సభ స్థానాలున్న ఈ భారతదేశంలో 272 లోక్సభ స్థానాలు సొంతంగా కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవాలని చెప్పి మేము సవాల్ చేస్తూ ఉన్నాం. దమ్ముంటే మా సవాల్ను స్వీకరించు, మీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించు. మీకు 40 సీట్లు కూడా రావు. ఎట్లయితే మా కేటీఆర్ గారు చెప్పారో, నిన్ను ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే 30 సీట్లు కూడా రాకపోతుందని, మీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే కనీసం 40 సీట్లు కూడా రావు. మీకు ఎల్ఓపి స్టేటస్ కూడా లోక్సభలో రాదు, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా మీకు దక్కదు. ఇక మీరు మా మీద సవాళ్ళు చేసి కేటీఆర్ గారిని, హరీష్ గారిని, మా నాయకుల్ని, కేసీఆర్ గారిని విమర్శిస్తే పెద్దోళ్ళని తిట్టడం ద్వారా పెద్దోళ్ళం అయిపోతాం అనుకుంటే అది మీ భ్రమ. నేను ఇంకొక హితవు కూడా పలుకుతా ఉన్నాను ముఖ్యమంత్రికి, మీరు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనేటటువంటి భావనను వీడి మీరు పాలకపక్షము, మీరు ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నారనేటటువంటి సోయి తెచ్చుకోవాలని ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఇంకా తిట్టడాలు, ఇంకా అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా పరుష పదజాలంతో మాట్లాడాలి, ఇవన్నీ బంద్ చేసి పాలన మీద దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రికి హితవు పలుకుతా ఉన్నా. ఇవాళ మీ ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరుగుతూ ఉంది? ఆటో డ్రైవర్లు ఇప్పటికే 30 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జర్నలిస్టు సోదరుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. 4 అమ్మాయిలు గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10ల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు కష్టాలు, మంచినీళ్లకు గోస, సాగునీళ్లకు తన్లాట. ఇవాళ మీ ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి కేకల ఆర్తనాదాలు ఏ మూలకు పోయినా వినిపిస్తూ ఉన్నాయి. పాలన మీద దృష్టి పెట్టి మీరు ఏం పనులు చేయాలో ఆ పనులు చేయాలి. ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా పరిపాలనను కొనసాగించే పని మీద దృష్టి పెట్టమంటే మళ్ళీ రెచ్చగొట్టే ఉపన్యాసాలు, పరుష పదజాలంతో నాయకుల మీద దాడి, ఎవరన్నా మాట్లాడితే పోలీసు బెదిరింపులు, వేధింపులు, నీ అనుచరులతోని, నీ గూండాలతోని, నీ అల్లరి మూకలతోని వాళ్ళ మీద దాడులు చేయించి భయపెట్టేటటువంటి కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటికి తెలంగాణ సమాజం భయపడదు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఆనాడే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పుడే తెలంగాణ సమాజం భయపడకుండా పోరాటం చేసి కేసులు, జైలు, ఇబ్బందులు ఎన్ని అయినా ఎదుర్కొని తెలంగాణ తెచ్చుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇప్పుడు నీ ఉడత ఊపులకు, తాటాకు చప్పులకు బెదిరేటోడు, భయపడేటోడు ఎవ్వరు లేడు. నువ్వెన్ని కేసులు పెడితే అంత ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. నువ్వెంతమందిని వేధిస్తే ప్రజల్లో అంత తిరుగుబాటు వస్తుంది, అంత త్వరగా తిరుగుబాటు వస్తుంది. నువ్వెంతమందిని చంపించే ప్రయత్నాలు చేస్తే ప్రజల్లో అంత తొందరగా తిరుగుబాటు వస్తుంది. నువ్వెంతమందిని బెదిరించే ప్రయత్నాలు చేస్తే నీ పోలీసులను అడ్డం పెట్టుకొని, నీ పోలీస్ వ్యవస్థను, నీ ప్రైవేట్ గ్యాంగ్స్టర్లను అడ్డం పెట్టుకొని, అల్లరి ముక్కలను అడ్డం పెట్టుకొని నువ్వు సోషల్ మీడియా పిల్లల్ని బెదిరించినా, కేసులు పెట్టినా, అరెస్టులు చేసినా, భయభ్రాంతులకు గురి చేసినా, చంపే ప్రయత్నాలు చేసినా ఎవ్వడు కూడా భయపడు. ఇప్పటికే ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, రాష్ట్రంలో అరాచకపు పాలన కొనసాగుతూ ఉంది. ఈ అరాచకపు పాలన డెఫినెట్గా దీని అంతానికి ప్రజలు నడుము బిగించే రోజు వస్తుంది, పిడికిలెత్తే రోజు వస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఇది తిరగబడుతుంది, మరలబడుతుంది. దీనికి ఉన్నటువంటి నేపథ్యం అటువంటిది. నీకు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, ఇక నేను ముఖ్యమంత్రినైనా నాకు ఎదురు లేదు, తిరుగులేదు. ఏదో ఇక నేను ఇందాక అన్నట్టుగా తెలంగాణ ప్రజల దురదృష్టమో, నీ అదృష్టమో, ఇక కాంగ్రెస్ పార్టీ కేసీ వేణుగోపాల్కు నువ్వేం చెప్పినావో, మీ హైకమాండ్కి ఏం చెప్పినావో, ఎట్లనో అట్లా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. కానీ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగానే నీకు స్థానం ఉంటుంది తప్ప ఒక ప్రజానాయకుడిగా, ఒక అద్భుతమైనటువంటి పరిపాలకుడిగా నీకు చోటు ఉండదు. ఎందుకంటే నువ్వు చేస్తున్నటువంటి పనులు ఈ 2.5 నెలల్లో ప్రజల కళ్ళ ముందర ఉన్నాయి. ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక ఎన్టీ రామారావు అద్భుతంగా పరిపాలన కొనసాగించిండు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిండు, తనదైన ముద్ర సమాజం మీద వేసిండు. రాజశేఖర్ రెడ్డి గారు డెఫినెట్గా ఆయన కూడా ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి, అభివృద్ధి కార్యక్రమాలు పెట్టి ఒక ముఖ్యమంత్రిగా ఆయన కూడా తనదైన ముద్ర వేసిండు.
కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏకదాటిగా తెలంగాణను పరిపాలించిండు, తెలంగాణను తెచ్చిన నాయకుడు. ఇవాళ ఆయన తెలంగాణ బాపుగా తెలంగాణ ప్రజల మన్ననలు పొందిండు. బ్రహ్మాండంగా సంక్షేమం అభివృద్ధిలో దేశంలో ఇట్లా పని చేసుకోవచ్చు, ఇట్లా పథకాలు పెట్టొచ్చు, ఇట్లా అభివృద్ధిని వేగంగా ఉరుకులు పరుగులు పెట్టియొచ్చు అని చెప్పి దేశానికి దిక్సూచిగా ఆయన పాలన నిలబడ్డది. ఆయనది ఒక ముద్ర. కిరణ్ కుమార్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి ఉండే, రోషయ్య కూడా ముఖ్యమంత్రి ఉండే, ఇంకా చాలామంది నాకు పేర్లు తెలియని వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది ముఖ్యమంత్రులు ఉండే. ఆ కోవలో నువ్వు ఒక ముఖ్యమంత్రిగా మిగిలిపోతావు తప్ప ఒక ప్రజానాయకుడిగా, ఒక గొప్ప పరిపాలకుడిగా నువ్వు చరిత్రలో నిలబడలేవు. నువ్వు చరిత్రలో ఆ స్థాయికి రావాలంటే ఓపిక తెచ్చుకోవాలి, సహనం తెచ్చుకోవాలి. నువ్వు ముఖ్యమంత్రి, ప్రభుత్వ అధినేత అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పాలన మీద శ్రద్ధ పెట్టి ఈ వెనకటి ఎమర్జెన్సీ రోజుల్ని తెలంగాణలో ఇప్పుడు ఏవైతే నువ్వు నడిపిస్తూ ఉన్నావో ఇందిరమ్మ రాజ్యంలో అవన్నిటిని బంద్ చేసి పాలన మీద శ్రద్ధ పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలను నిలబెట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తే నీకేమైనా భవిష్యత్తులో మంచి పేరు వస్తుంది. అప్పుడు ఎవరైనా నిన్ను పొగుడతారు. ఇక ఇప్పుడు మైక్ దొరకగా నన్ను ఎవరు పొగుడతలేరు, ఎవరు ఎందుకు పొగుడతారు నిన్ను? కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి ఆలోచన చేయాలని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. థ్యాంక్ యూ.